మీ వాడు ఆస్ట్రేలియా పోయి అన్ని ఇయర్స్ అవుతుంది ఇంకా సెటిల్ కాలే, ఫుల్ చిల్ అవుతుంది అక్కడ అని చెప్పి అనుకునేటోళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. నేను వారానికి నాకు ఫుల్ టైం జాబ్ ఉన్నా కూడా నేను పార్ట్ టైం జాబ్ చేస్తా, ఊబర్ చేస్తా, వారానికి 90 గంటలు కష్టపడతా. అందుకే నా రీల్స్ మోస్ట్ ఆఫ్ ద రీల్స్ కార్లోనే ఉంటాయి. సరే అది పక్కకు పెడితే ఒక స్టూడెంట్ వీసా మీద నువ్వు ఆస్ట్రేలియా వచ్చినావు అని చెప్పేసి అంటే నీకు ఏమేమి కష్టాలు ఉంటాయి చెప్తా. మనం దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లేకుండా ఇక్కడ రాగానే కోవిడ్ వల్ల 2 years స్ట్రిక్ట్ లాక్డౌన్. సరే కింద మీద వాడు ఏదో ఊబర్ చేసుకుంటా నేను ఇంటి ఖర్చులు మేనేజ్ చేస్తుండే, ఒక సెమిస్టర్ ఫీజు అయితే కట్టుకున్నా. సరే దాని తర్వాత నానా సంకలం నాకితే 2-3 months తర్వాత జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నీకు స్టార్టింగ్ వాడు హై ప్యాకేజ్ లీయడ్ కదా, గ్రాడ్యుయేట్ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. సో తక్కువ శాలరీ ఉంటుంది. సరే అది పక్కకు పెట్టి ఇక్కడ ఖర్చులు ఎట్లుంటా చెప్తా వినండి. నీ స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత నువ్వు టీఆర్ వేసుకోవాలా, దానికి పైసలు కట్టాలా, నువ్వు మెడికల్స్ చేయించుకోవాలా, పీటీ రాయాలా. సరే అది పక్కకు పెట్టు. నీకు టీఆర్ వచ్చేసింది అని చెప్పేసి పిఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తావు. అప్పుడు స్టార్ట్ అయితే మచ్చా మెయిన్ ఖర్చులు. నీ ఇంజనీరింగ్ డిగ్రీ ఏదైతే ఉంటుందో దాని స్కిల్స్ అసెస్మెంట్ చేయాలి, దానికి పైసలు కట్టాలి, మళ్ళీ పీటీ ఎగ్జామ్ రాయాలి, నాటీ రాయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నీకు తీరా ఇన్విటేషన్ వచ్చిందని చెప్పేసి అంటే నువ్వు గవర్నమెంట్కి నీ నామినేషన్ అప్రూవ్ అయినందుకు నువ్వు గ్రాంట్ కోసం $5,500 కట్టాలి. అది కట్టిన తర్వాత నువ్వు మళ్ళీ అప్పుడు వీసా మెడికల్స్ చేయాలి. ఇవన్నీ ఖర్చులు పోను. నీకు మూడొచ్చి నువ్వు ఇండియా పోయినావు అని చెప్పేసి అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ మామూలు ఉండవు, పక్క ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు నీ నుంచి. సో అదొక బొక్క. మనం ఇండియా పోయినామని చెప్పేసి అంటే నార్మల్గా ఉండం కదా, మనకు హై క్లాస్ హైఫై షో ఆఫ్ ఎక్కువ ఉండాలి మనకి. సో ఆబ్వియస్లీ ఆడ పోయిన తర్వాత ఖర్చులు ఉంటాయి, అప్పులు అయితే ఇవైతే అవన్నీ తీర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది సో సెటిల్ అవ్వడానికి. అరే నీ టైం బాగాలేనప్పుడు చాలా మంది చాలా మాటలు మాట్లాడతారు రా, నువ్వు వాళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ సక్సెసే వాళ్ళకు పెద్ద ఆన్సర్. అండ్ కష్టపడు, పైసలు సంపాదించు, హ్యాపీ ఉండు, అంతే. ఓకేనా? బాయ్.